శంకర్ ఒకప్పుడు ఈ పేరు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అయితే అంతా ఇంత కాదు. ఆయనకు సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా ఆతృతగా ఎదురు చూసేవారు, అదృష్టంగా భావించేవారు. కొంతమంది హీరోలు అయితే కనీసం కాసేపైనా ఆయన సినిమాలో కనిపిస్తే చాలు అని కోరుకునేవారు. అలాంటి స్థాయి ఉన్న శంకర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనంతా చూస్తూనే ఉన్నాం. ఆయన పేరు తీస్తే భయపడి పారిపోయే పరిస్థితి. రోబో తర్వాత శంకర్ సినిమాలో కంటెంట్ తగ్గుతూ వచ్చింది. 2.0 సినిమాతో శంకర్ పని అయిపోయిందని అందరూ క్లారిటీకి వచ్చారు. ఇండియన్ 2తో అయితే శంకర్ శాశ్వతంగా షెడ్డుకెళ్ళినట్టే అని నిర్ధారించుకున్నారు. పాపం ఈ విషయం రామ్ చరణ్కి ముందే తెలుసుంటే బాగుండేది. ఇండియన్ 2తో పాటు సమాంతరంగా గేమ్ చేంజర్ షూటింగ్ కూడా జరగడంతో బుక్ అయిపోయాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. శంకర్ కున్న వ్యక్తిగత కారణాల వల్ల గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఆలస్యమైంది. పాత కమిట్మెంట్స్ కారణంగా లైకో నిర్మాణ సంస్థ ఖచ్చితంగా ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేయాల్సిందే అని కోర్టు మెట్లు ఎక్కడంతో గేమ్ చేంజర్ షూటింగ్ మధ్యలోనే ఇండియన్ 2 షూటింగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ కారణం చేత రామ్ చరణ్కి బోల్డ్ అంతా ప్రైమ్ టైం వృధా అయింది. శంకర్ కారణంగా నష్టం వచ్చినా మనసులో ఇలాంటి భేదభావాలు అసంతృప్తి పెట్టుకోకుండా 3 ఏళ్లు మరో సినిమాకి షిఫ్ట్ అవ్వకుండా గేమ్ చేంజర్ కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ శంకర్తో మరో ప్రాజెక్ట్ కూడా ఓకే చేసుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ శంకర్ అండర్ వాటర్ జానర్లో ఒక భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారని, అందులో కూడా రామ్ చరణ్ హీరోగా వస్తారని, ఈ సినిమాకి దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఖర్చవుతుందని అప్పట్లో ఒక వార్త తెగ పచార్లు చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ అలాగే ఉందా లేదా అనేది చూడాలి. శంకర్ మీద అపారమైన గౌరవం ఉన్న చరణ్కి ఆయన మరో సినిమా చేసే అవకాశం అడిగితే చరణ్ ముఖం మీదే నో చెప్పడం అయితే కుదరదు. ఎందుకంటే చరణ్కి ఎంత మొహమాటం అనేది తెలిసిందే. అయితే ఒకప్పుడు శంకర్ 500 కోట్ల బడ్జెట్ పెట్టే సినిమాలు నిర్మాతలు దొరికేవారు. కానీ ఈసారి మాత్రం అంత పెద్ద బడ్జెట్ దొరికే నిర్మాతలు ఉండరు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశమే లేదని అంటున్నారు విశ్లేషకులు.